ఏ దేశంలో వరకట్నం తీసుకుంటే మరణశిక్ష విధిస్తారు? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి ఇటలీ, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి మెక్సికో. Your time starts now. The right answer is option B ఇటలీ. ఎక్కువ కాలం జీవించగలిగే జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఏనుగు, ఆప్షన్ సి తాబేలు, ఆప్షన్ డి గబ్బిలం. Your time starts now. The right answer is option C తాబేలు. తాబేలు చాలా ఎక్కువ కాలం జీవించగలిగే జంతువు. కొన్ని తాబేళ్లు 150 to 200 ఇయర్స్ వరకు జీవిస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జీవించిన తాబేలు పేరు జోన్ డన్. ఇది 190 ఇయర్స్ పైగా జీవించిందంట. ఇంకా మిగతా జంతువుల విషయానికి వస్తే సింహం 10 to 14 ఇయర్స్ మాత్రమే, ఏనుగు 60 to 17 ఇయర్స్ మాత్రమే, గబ్బిలం 20 to 30 ఇయర్స్ మాత్రమే. తాబేలు తన నెమ్మదిగా జీవించే జీవనశైలితో మరియు శరీర నిర్మాణం వలన దీర్ఘాయువును కలిగి ఉంటుంది. మనకు 80% రోగాలు దేని వలన వస్తాయి? ఆప్షన్ ఏ ధూమపానం, ఆప్షన్ బి ఆలోచించడం వల్ల, ఆప్షన్ సి నీరు తాగడం వలన, ఆప్షన్ డి ఆహార లోపం వలన. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అతిగా ఆలోచించడం వలన. మానసిక ఆందోళన, ఒత్తిడి మరియు అధిక ఆలోచన మన శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఎగ్జాంపుల్, హార్ట్ కు సంబంధించిన డిసీజెస్, నిద్రలేమి, బీపీ, మధుమేహం అంటే షుగర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందువలన అతి ఆలోచనలను నియంత్రించుకోవడం చాలా మంచిది. దేనికంటే దానికి అతిగా ఆలోచించడం వలన ఈ రోగాలు బారిన పడతారు. కాబట్టి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే ధ్యానం చేయడం చాలా చాలా మంచిది. అలాగే స్పిరిచువాలిటీని పెంచుకుంటే అతిగా ఆలోచించే విధానాన్ని కూడా ఆటోమేటిక్ గా తగ్గించుకోగలం. అలాగే శారీరక వ్యాయామం ద్వారా మానసిక శాంతి కాపాడుకోవడం చాలా అవసరం. భూమిపై అడుగు పెట్టని పక్షి ఏది? ఆప్షన్ ఏ హరియాల్, ఆప్షన్ బి క్రేబ్స్, ఆప్షన్ సి పఫిన్స్, ఆప్షన్ డి కులీలాల్. ఎవరు టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హరియాల్. హరియాల్ సాధారణంగా భూమిపై అడుగు పెట్టదు. ఈ పక్షి చెట్లపై నివసిస్తూ చెట్ల పండ్లను మాత్రమే తింటుంది. ఇది ఎక్కువగా భారతదేశం మరియు దాని పరిశ్రమ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మిగతా జంతువులు అంటే పక్షులు వాటి తోలుకొస్తే గ్రేప్స్ అనేది నీటిలో ఎక్కువగా జీవించే పక్షి, కానీ భూమిపై కూడా కదులుతుంది. పఫిన్స్ సముద్ర పక్షులు భూమిపై అడుగు పెడతాయి, ముఖ్యంగా గుడ్లు పెట్టడానికి మాత్రమే ఈ పఫిన్స్ అనేది బయటకు వస్తూ భూమి మీదకి వస్తూ ఉంటాయన్నమాట. కులీలాల్ భూమి మీద కూడా కనిపించే పక్షి. హరియాల్ మాత్రమే ప్రత్యేకంగా భూమిని తాకుతున్న చెట్లపైనే నివసిస్తూ ఉంటుంది. భారతదేశంలో కాకులు లేని గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు కాకులు లేవని ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గ్రామాల్లో కాకులు కనిపించవు మరియు ఏ విషయాన్ని అక్కడ ప్రజలు ఆచారాలు, నమ్మకాలతో అనుసంధానంగా చూస్తారు. ఈ ప్రత్యేకతకు ఖచ్చితమైన శాస్త్రీయ కారణం ఇంకా తెలియలేదు, కానీ కొన్ని వాతావరణ పరిస్థితులు లేదా ఆహార ఉనికి లేకపోవడం వంటి కారణాలు ఉండొచ్చు అని భావిస్తున్నారు.
మానవుని శరీరంలో ఏ భాగంలో యాసిడ్ ఉంటుంది? ఆప్షన్ ఏ టాయిలెట్ లో యూరిన్ లో, ఆప్షన్ బి స్టమక్ లో, ఆప్షన్ సి కన్నులో, ఆప్షన్ డి ముక్కులో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మూత్రంలో అంటే యూరిన్ లో అనేది యాసిడ్ అనేది ఉంటుంది. మానవ శరీరంలో కడుపులో యాసిడ్ ఉంటుంది, కానీ ఇది హైడ్రోలిక్ యాసిడ్ HCl జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడం మరియు హానికరమైన సూక్ష్మ జీవులను నశింపచేయడం దీని ముఖ్యమైన పనులు. అలాగే యూరిన్ లో కూడా యాసిడ్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ అది pH స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తుల యొక్క టాయిలెట్ లో కొద్దిగా ఆమ్లత్వం స్లైట్లీ అసిడిక్ అని కలిగి ఉంటుంది. మిగతా భాగాల కన్నులో యాసిడ్ అనేది ఉండదు. ఎర్ర రక్త కణాల జీవిత కాలం ఎంత? ఆప్షన్ ఏ 100 days, ఆప్షన్ బి 150 days, ఆప్షన్ సి 130 days, ఆప్షన్ డి 120 days. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 120 days. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట, RBCs సగటుగా 120 days మాత్రమే జీవిస్తాయి. ఈ కాలం తర్వాత అవి చెడు కణాలుగా మారి కాలేయం మరియు ప్లీహం ద్వారా తొలగించబడతాయి. RBCల ముఖ్య పాత్ర ఆక్సిజన్ ను ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు తరలించడం, కార్బన్ డయాక్సైడ్ ను శరీరం నుండి బయటకు పంపడం. ఈ కణాలు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ వలన ఎర్ర రంగులో ఉంటాయి. కిడ్నీలో రాళ్లు బయటకు పోవాలంటే ఏ రసం తాగాలి? ఆప్షన్ ఏ చెరుకు రసం, ఆప్షన్ బి నిమ్మరసం, ఆప్షన్ సి బీట్రూట్ రసం, ఆప్షన్ డి ద్రాక్ష రసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నిమ్మరసం. నిమ్మరసం కిడ్నీ రాళ్లను బయటకు పోవడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లను బయటకు పంపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా అవి చిన్నగా పగిలి బయటకు పోవడానికి సహాయపడతాయి. అలాగే ఇది మూత్ర పోషణను ప్రేరేపించి అంటే యూరిన్ శోషణ అంటే యూరిన్ యొక్క పోషణను ఎక్కువగా ప్రేరేపిస్తుంది అన్నమాట ఈ సిట్రిక్ యాసిడ్ అనేది. సో దాని వలన రాళ్ళు అనేది బయటకు పంపే ప్రక్రియ సులభతరం చేస్తుంది. కాబట్టి నిమ్మరసం అంటే కొంచెం హాట్ వాటర్ లో నిమ్మరసం పిండుకొని తాగితే డైలీ చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తాగితే ఇంకా మంచిది. కిడ్నీ స్టోన్స్ సర్జరీ వరకు వెళ్లకుండానే బయటకు పంపించేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.